వచ్చారు సార్ ఢిల్లీ మీటింగ్ వచ్చారు సార్ కూడా అది పాలసీ మ్యాటర్ అది సర్వీస్ ట్యాక్స్ అక్టోబర్ 2nd ఏమైంది ఈ కార్యక్రమం చేసినటువంటి గవర్నమెంట్ పార్లమెంట్ సభ్యులు శ్రీ గంగాధర్ గారి వేదిక రాజులకు కృష్ణ ఒకే వస్తారు ఒకే వస్తారు కెమెరాలు ముందు పెట్టేసరి వెనక వాళ్ళకి Honorable Union Minister for Urban Development, Sri M. Venkaiah Naidu Garu, and Member of Parliament, Sri Gangaraj Garu, and Murali Krishna Garu, and all the media, and our beloved guests. Firstly, I would like to thank Andhra Chambers of Commerce and Industries for giving us this opportunity to co-sponsor this event. From our founders, that cars are driven by people, and the guiding principle behind making every car at Volvo is and must remain safety. And Volvo values safety, environment, and Scandinavian design. Volvo has many breakthrough innovations in safety, and the 3-point seat belt
has been a breakthrough innovation and been instrumental in saving. Technology allows the cars to apply automatic braking in a collision whenever there is a collision which is imminent. And the Volvo vision for 2020 is no one should be seriously injured or die in a Volvo car. And we came for environment, and out of many breakthrough innovations, we are the first. నమస్కారం. ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ స్టేట్ విడిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా లోకల్ గా ఉన్న అన్ని అసోసియేషన్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి విజయవాడ రాజధాని అయితే బాగుంటుందనేది ఒక విజ్ఞప్తి చేయటం. ఆ విజ్ఞప్తి చేసిన తర్వాత చాలా మంది లోకల్ వాళ్ళ మనం స్టేట్ సపరేషన్ మీటింగ్ అడగకూడదు, అందరూ సమయకాలం అన్న పెంపటం మేము కొన్ని రోజులు దాన్ని సైలెంట్ ఉండడం కూడా జరిగింది. తర్వాత 2-3 నెలల తర్వాత మేము స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ సహకారంతో, ఎందుకంటే ఇండియాలో ఏర్పడ్డ 2 క్యాపిటల్స్ కూడా వాళ్ళే డిజైన్ చేశారు కాబట్టి వాళ్ళతో ఒక ఎంఓయూ అండర్స్టాండింగ్ వచ్చి కొత్త ఏర్పడబోయే స్టేట్ లో ఉన్న 13 జిల్లాలకి ఒక సర్వే చేయడం, టీసీ కూడా ఇండెక్సేషన్ పేరు మీద అది రోడ్ డ్రైన్ ఫాల్ వీటన్నిటి మీద కలిపి ఒక ఇండెక్సేషన్ జరిగినప్పుడు అన్నిటికన్నా కూడా విజయవాడ అయితే కనుక విజయవాడ గుంటూరు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టే మరి కేంద్ర ప్రభుత్వానికి స్టేట్ గవర్నమెంట్ కి మనం నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లో మరి ఇదే హాల్లో గవర్నమెంట్ లెఫ్టినెంట్ గారు ఒక 4 months పెట్టి వచ్చినప్పుడు కూడా స్టేట్ సపరేట్ అయినప్పుడు మనందరూ ఇదే హాల్లో కలవడం, వారికి కూడా మనం ఈ సబ్జెక్ట్ గురించి చెప్పడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ఎక్కువ ఆల్రెడీ స్టేట్ సపరేట్ అయిపోయింది, మరి వస్తున్నాం రోజు వస్తున్నది అది మనకు పూర్తిగా తిరిగిపోయినా అది వస్తే కనుక ఏ విధంగా ఉంటుంది, దానికి ప్రజలకు వచ్చే ఉపయోగాలు ఏంటి, ప్రజలు మీద పడే పనులు ఎలా ఉంటాయి, వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి, వాళ్ళకి వచ్చే వనరులు ఎలా ఉంటాయి, వాళ్ళకి వచ్చే ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, వీటన్నిటి మీద కూడా మరి దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న గవర్నమెంట్ లెఫ్టినెంట్ గారు అయితే వాళ్ళ మాటల్లో వింటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇవాళ ఈ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సెమినార్ వచ్చేసిన లెఫ్టినెంట్ మీరు నేను మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయేటుంటే మాట్లాడతాను. మురళి గారు, పెద్దలు శ్రీకృష్ణరావు గారు, రాజయ్య గారు, విజయవాడ నగరంలో వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అలాగే నగరం అభివృద్ధి. నేను విజయవాడలో పార్టీ సమావేశం ఉన్నందుకని నేనే చెప్పాను, విజయవాడ వస్తున్నాను కాబట్టి విజయవాడలో ఉన్న మన ప్రముఖులతో కొత్త రాజధాని ఆ ఏర్పాటు విషయం, అలాగే ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించబడుతున్న స్మార్ట్ సిటీ విషయం ఒకసారి అందరి అభిప్రాయాలు కనుక్కుంటే బాగుంటుందనే ఉద్దేశంతో కాసేపు ఇస్తాగోష్ఠి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. మీ అందరి సూచనలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి, అసెంబ్లీ నిర్ణయించాలి, అది వాళ్ళు నిర్ణయించారు. ఢిల్లీలో కూర్చొని నిర్ణయించే విషయం కాదు. ముందే ఆ విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండవది, ఏ నగరాన్ని స్మార్ట్ సిటీ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. అందుకని నేను ఫలాని స్థలం అనే విషయంపై నేను వ్యాఖ్యానాలు చేయను. కానీ అసలు ఏంటి స్మార్ట్ సిటీ, అలాగే క్యాపిటల్, దానిపైన నా అభిప్రాయాలు కొన్ని చెప్తాను, తర్వాత మీ అభిప్రాయాలు ఉంటారు. నా అభిప్రాయాలు చెప్పిన తర్వాత ఈ కెమెరా వాళ్ళని పంపించేస్తాను. మీకు నాకు మధ్యలో అడ్డం లేకుండా ఉంటుంది. అప్పుడు మనకి ఇంటరాక్షన్ ఫ్రీ అవుతుంది, వాళ్ళకు కూడా వాళ్ళ పని సులభం అవుతుంది. మొదటిసారిగా ప్రపంచంలో గ్రామాల్లో కన్నా పట్టణాల్లో ప్రజలు ఎక్కువ నివసిస్తున్నారు. దట్ ఇస్ ద చేంజ్ దట్ హస్ కమ్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్. ప్రస్తుతం 32% మంది మాత్రమే పట్టణాల్లో నివసిస్తున్నారు. కానీ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి పట్టణాల్లో నివసిస్తారని చెప్పి అంచారు. మనకి 7,935 నగరాలున్నాయి. దాంట్లో 4,041 ఏమో నోటిఫైడ్ సిటీస్, 3,894 ఏమో సెన్సస్ టౌన్స్, 4,041 నోటిఫైడ్ టౌన్స్, 3,894 ఏమో సెన్సస్ టౌన్స్. అంటే లెక్కల ప్రకారం అవుతుంది, ఇంకా వాటిని నోటిఫై చేయలేదు. మన యొక్క
ఈ దేశంలో పట్టణాల్లో నివసించే జనాభాలో 70% మంది 468 పట్టణాల్లో నివసిస్తున్నారు. పట్టణ జనాభాలో 70% మంది 468 పట్టణాల్లో నివసిస్తున్నారు ఈ దేశంలో. అంటే కొన్ని పట్టణాలకే ఎక్కువ పరిమితమై ఉంది. ఇప్పుడు నిదానంగా పట్టణాల చుట్టూ ఏదైతే గ్రామాలు అయిపోయినాయో ఆ గ్రామాలు నిదానంగా పట్టణాలు కలిసిపోతా ఉంటాయి. అవి కూడా చిన్న చిన్న టౌన్ పంచాయతీగా తయారవుతున్నాయి. కొన్ని మున్సిపాలిటీలుగా కూడా తయారవుతున్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని పట్టణాల్లో పరిపాలన మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తుంది, ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. ఈ పట్టణాలకు తరలి వచ్చే ఈ పద్ధతిని మనం ఇంకా మార్చలేము, రివర్స్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. దానికి ఏదైనా ఒక రకమైన మంత్రం ఉంటే నేను దాన్ని ఇష్టపడతాను వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే పల్లెటూరులో మనం బతుకు హాయిగా ఉంటుంది, పట్టణాల్లో కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కానీ ఆ రోజులు పోయినాయి. పట్టణాల్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, అలాగే హెల్త్, అలాగే ఎన్విరాన్మెంట్, అలాగే ఎకనామిక్ యాక్టివిటీ ఇవన్నీ పట్టణాల్లో కేంద్రీకృతమైపోతుంది. అందువల్ల ప్రజలు వాటి కోసం ఎదుర్కొంటూ పట్టణాలకు వస్తున్నారు. సో ఇప్పుడు ఈ పరిస్థితిని రివర్స్ చేయడమే కాకుండా ఈ వచ్చే వాళ్ళకి సౌకర్యాలు ఎలా కల్పించాలి అనేది వాళ్ళ మన ముందున్న సవాల్. ఈ పట్టణాలకు వచ్చే వాళ్ళకి సౌకర్యాలు ఎలా కల్పించాలి, ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎలా చూడాలి. ఈ బయట వాళ్ళు ఎక్కువ రావడం వల్ల పట్టణాల్లో ఇంత ముందున్న వాళ్ళకి మహా ఇబ్బందిగా ఉంది. అందుకని ఉన్న వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. రాబోయే వాళ్ళకి ఇంకా వస్తారని చెప్పి అనుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ గురించి ముందు జాగ్రత్త ఎక్కడ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుంది, హెల్త్ ఎక్కడ ఉంటుంది, వీటన్నిటి దృష్టిలో పెట్టుకోవడం దే ఆర్ ఇంజన్స్ ఆఫ్ గ్రోత్ మన ఎకానమీ. సో దాన్ని మనం కాలడానికి విస్మరించడానికి సత్యం. ఆ తర్వాత ఈరోజు ఈ ప్రతి ఒక్కరికి కూడా మనం సౌకర్యం కల్పించాలా, అలాగే దానికి నేరుగా రవాణా సౌకర్యం ఏర్పడాలా, ఇవన్నీ కూడా చేయాలంటే దాంతో పాటు వాళ్ళకి రక్షణ కల్పించాలా, వాళ్ళకి ఆత్మవిశ్వాసం కల్పించాలా. అందువల్ల ప్రజల యొక్క సర్వాంగీణ ఉన్నతి, వాళ్ళకి కావాల్సిన సర్వ అవసరాలను తీర్చే విధంగా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలంటే అవసరం ఎంతో కూడా ఉంది. దీంట్లో సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. పెద్దలు కొంతమంది దురదృష్టవశాత్తు వైకల్యం పోవాలని చెప్పడం చాలా సులభం, కానీ తొలగించడం సులభం కాదు. అందుకంటే వాడిని మెరుగుపరచాలి.